మేము మీ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. హాయ్ అండి, నేను మీ అపరాజిత. సో లాస్ట్ డే ఇన్ ఫుకెట్ అండి. సో మేము ఈ వీడియోలో మా మార్నింగ్స్ మేము ఎలా స్పెండ్ చేసామో చూపించాం. అలాగే ఫ్యామిలీగా కానీ మీరు ట్రావెల్ చేస్తున్నట్టయితే మేమైతే కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగిందండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే అవి చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు. సో మేము కొన్ని ఇయర్స్గా, అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా అయితే మేము ట్రావెల్ చేస్తున్నామండి. సో ఈ ట్రావెలింగ్లో మేము గెయిన్ చేసిన నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి అవి మేము మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకున్నాము. ఇవి కానీ మీరు ఫాలో అయినట్టయితే, మీరు ఫ్యామిలీగా ట్రావెల్ చేస్తున్నట్టయితే మీ ట్రిప్స్ ఇంకా కూల్గా సజావుగా సాగుతుందండి. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసి ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే కింద కమెంట్స్లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. సో ఈ రోజు అయితే లాస్ట్ డే ఇన్ ఫుకెట్. మేము మార్నింగ్స్ అయితే చక్కగా ఇలాగ పూల్లో ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైము 9:30 అవుతుందండి. లాస్ట్ డే కదా, ఇంకా అలా రిలాక్స్ అవుతున్నాము. సో నేను త్వరగా లేచాను. రిచ్ ఇంకా పడుకున్నాడు. క్రిస్సి షనాన్ని లేపుతున్నాడు. అందరం లేచిపోయామండి. సో ఒకరు అలాగ రిలాక్స్ అవుతున్నారు. సో బయట వ్యూ ఒకసారి చూపిస్తాను రండి. సన్నీ డే. మా మార్నింగ్ రొటీన్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్గా 7th మినిట్ నుంచి అయితే మేము టిప్స్ చెప్పడం స్టార్ట్ చేసామండి. సో ఇదంతా స్కిప్ చేసేసి డైరెక్ట్గా 7th మినిట్కి వెళ్ళిపోవచ్చు. కాఫీ కోసం అని పాలు మరగబెడుతున్నానండి. సో ఇదిగోండి, మేము జంక్సీలోలో ఉన్న బిగ్ సీలో తీసుకున్నాము పాలు. అలాగే మేము తెచ్చుకున్న కాఫీ అండ్ టీ ప్యాకెట్స్ అయిపోయాయి. సో ఇవి కూడా అక్కడ నుంచే కొన్నాము. ఇదిగోండి, మేము కొనుక్కున్నవి ఇవి. బ్రూ సరిపోలేదు, 10 days కదా, కొంచెం తక్కువ ఎస్టిమేషన్ చేసాము. నెస్కాఫే ఇక్కడ కొనుక్కున్నాం. థ్యాంక్ యూ. హాట్ కాఫీ అండి. Cheers for the last but one day. మేము చక్కగా కాఫీ తాగి రిలాక్స్ అవుతున్నామండి. అయితే రిచి క్రిస్ వాళ్ళు అయితే పూలకి బయలుదేరారు, వంశీ కూడా. సో ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కానీ పూల వాళ్ళు అసలు ఎంజాయ్ చేయలేదు. సో మళ్ళీ వాటర్ లో ఆడాం కదా, ఫస్ట్ డే బీచ్ లో ఆడాము, ఆడారులేండి. సో అందుకు ఇప్పుడు వాళ్ళు పూలకి బయలుదేరుతున్నారు. ఒరే మీరు ముందు వెళ్ళిపోండి, నేను డాడీ రిలాక్స్ గా వస్తామని చెప్పాము. సో అది కూడా వాళ్ళు బయలుదేరుతున్నారు. గో టేక్ దట్ బ్యాగ్. ఎల్లో బ్యాగ్ పట్టుకెళ్ళండి. ఎల్లో బ్యాగ్ లో పెట్టుకోండి. సో మేము 11th floor లో ఉన్నామండి. సో రిచి క్రిసి వాళ్ళు పూల్కి వెళ్ళారు, మేము తర్వాత వెళ్తామని చెప్పాం కదా, వాళ్ళని ఒకసారి చూపిస్తాను రండి. ఇప్పుడే స్లైడ్ చేశాడు రిచి. పిలు 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 క్రిసి, రిచి బాగుందా? బాగుందా? వస్తున్నాం. చిన్న పూల్లో. ఏ వెరీ గుడ్ క్రిసి. అడుగు 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 వచ్చింది ఇది కూడా. ఆకలేసిందండి. రాత్రి చికెన్ బిర్యానీ కుక్ చేసుకున్నాం కదా, ఎక్కువ మిగిలింది. కానీ నేను ఎంత తిన్నా వాళ్ళిద్దరికి ముగ్గురికి సరిపోతుంది. కొంచెం తినేసి వెళ్తాం. వాళ్ళకైతే పెట్టకూడదు, ఎందుకంటే స్విమ్ చేసేటప్పుడు ఫుల్ స్టమక్తో వెళ్ళకూడదు. అలా వెళ్ళి చాలాసార్లు క్రిస్టి వామిటింగ్ చేసుకున్నాడు. స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. చాలా బాగుంది, ఫ్లేవర్ ఇంకా ఎక్కువ వచ్చింది. సో నైట్ మేము వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసామండి, వాష్ చేసాను. అయితే ఇప్పుడైతే నేను ఆరేసేసాను. మేము తిరిగి వచ్చేసరికల్లా మంచి ఎండ్ అవుట్ వస్తుంది, ఆరిపోతాయని. అదిగోండి వాషింగ్ మిషన్. సో ఇప్పుడైతే మేము స్విమ్మింగ్ పూల్కి బయలుదేరుతున్నాము రండి. సో మేము ఉన్నది వచ్చి పటాంగ్ టవర్ అండి.
సో ఎదురుగుండా మీకు కనిపిస్తుంది పటాంగ్ రిసార్ట్, పక్కనే ఉన్నది పటాంగ్ రిసార్ట్ అన్నమాట. ఈ రెండు ఒకరివేనమాట. సో అందుకు పూల్ యాక్సెస్ ఇలా ఉన్నది. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది మా బిల్డింగ్ అండి, మేమున్న బిల్డింగ్ ఇది. అదిగో అండి. సో ఇది వచ్చి పటాంగ్ రిసార్ట్. రండి. అంటే ఇది హోటల్ టైప్ అనమాట. మేమైతే మేము కుక్ చేసుకుంటాం కదా, అంటే ఇంట్లో ఎలా ఉంటాం అలాగా కిచెన్. బట్ అంట్లే తోమట్లేదండి, వాళ్ళే తోమేసి ఉంచేస్తున్నారు. సో ఇందాక మేము అక్కడి నుంచే రిచ్ క్రిస్టియన్ పిలిచాము, పూలు చూపించాం కదా, అక్కడి నుంచే చూద్దారండి వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇదిగోండి పటాంగ్ రిసార్ట్ అని బోర్డు ఉంది చూసారా. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఉన్నారండి. పైన చూసే కంటే కిందకు వచ్చిన తర్వాత పూలు చాలా బాగుందండి. ఎందుకు ఏం అడిగితే అది కొనాలంట. మా ఇష్టం. క్రిసి వెరీ గుడ్ నానా. సో రిచి అయితే స్విమ్మింగ్ నేర్చేసుకున్నాడండి. మేము స్పెషల్గా క్లాస్ ఏం పెట్టలేదు. బట్ ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా ఒక ట్రిప్లో కంపల్సరీ స్విమ్మింగ్ పూల్తో పాటు ఒకసారైనా రిసార్ట్ కానీ హోటల్ కానీ తీసుకుంటాం. అలా వెళ్తున్న కొద్ది రిచి అయితే నేర్చుకున్నాడు. క్రిసి కొంచెం భయపడుతున్నాడు, ఇంకా చిన్నోడు కదా. అది ఇప్పుడైతే ట్రై చేస్తున్నాడు. అది అమ్మో వెరీ గుడ్ క్రిసి, వెరీ గుడ్ వెరీ గుడ్. పెడతాడు, ట్రై చేస్తున్నాడు. మేబీ ఆడికి నెక్స్ట్ ట్రిప్ అయ్యే లోపు వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీచ్ కి ఎదురుగా ఉన్నామండి. అంటే 1 minute ఇలా నడిస్తే, ఇలా స్విమ్మింగ్ పూల్ కి ఎలా నడిచామో అట్లా నడిస్తే బీచ్ వచ్చేస్తుంది. అందుకని ఎక్కువ మంది బీచ్ దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నారు. పూల్ ఖాళీ. ఇన్ని రోజులు మేము బీచ్ తిరిగాం కదా, నిన్నంతా వాటర్ లోనే ఉన్నాం. అందుకని పూల్ కూడా ఎంజాయ్ చేద్దామని వచ్చాం. స్పీడ్ గా ముందు పైన ఎండ చూసి టెన్షన్ పడ్డానండి, నేను ఉండలేనేమో, హెడేక్ వచ్చేస్తుందేమో అని. కానీ పూల్లోకి దిగిన తర్వాత బాడీ అంతా చాలా రిలాక్సింగ్గా ఉంది, చల్లగా ఉన్నది. వాటర్ మాత్రం చాలా బాగుంది. ఈసారి షార్ట్ కూడా తీసేస్తుంది. సో మా వీడియోస్లో కేవలం ట్రావెలే కాదండి. సో ట్రావెల్ టైంలో ఎలా రిలాక్స్ అవుతాము అంటే చాలామంది ట్రావెల్ అంటే బయటికి వెళ్ళిపోవడం, ప్లేసెస్ చూడడమే అని అనుకుంటారు. సో ఇంటి బయటకు వచ్చాం కదా, అలాగే దేశం బయటకు వచ్చాము, దేశం కాని దేశం. అక్కడ కూడా ఎలా స్పెండ్ చేయొచ్చు, ఫ్యామిలీ టైం ఎలాగా అనేవి కూడా మా వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తున్నామండి. సో నేను ఒక కమెంట్ చదివాను. ఏంటి అంటే అది మున్నార్లో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క వీడియో అని క్వశ్చన్ మార్క్ పెట్టారు ఒకరు. అంటే అర్థం ఏంటంటే మున్నార్లో ఏముంది చూడడానికి, ఒక్క రోజులో అన్నీ చూసేయచ్చు, ఒక వీడియోలో అన్నీ చెప్పేవచ్చు అని అనుకుంటారు. బట్ తను మొత్తం వీడియో చూసాడో లేదో నాకు తెలియదు, కానీ వీడియో చూస్తే అర్థమవుతుంది. మున్నార్ వీడియోస్ ఎందుకని వచ్చాయంటే మార్నింగ్ లేచిన కాడి నుంచి మేము మార్నింగ్ ఎలా లేచాము, ఎన్ని గంటలు లేచాము, టీ తాగాము, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నాము, ఎలా బయలుదేరాము, ప్లేసెస్ ఏం చూసాము, మధ్యాహ్నం లంచ్ ఎక్కడ చేసాము అనేది అలాగా వీడియోస్ చేయడం వల్ల మా వీడియో కంటెంట్ ఎక్కువ అవుతుంది. కేవలం ఏదో కంటెంట్ ఇవ్వాలని కాదు, కానీ రియాలిటీ అనేది అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ జర్నీ చూపించామనుకోండి. ఇప్పుడు నిన్న మీరు ఇది ఫిఫీ ఐలాండ్ వీడియో చూసుంటారు. ఫిఫీ ఐలాండ్ వీడియో రోజుదంతా వీడియో పెట్టాలంటే 1.5 hour వీడియో పెడితే మీకు రియాలిటీ వస్తుంది. అంటే ఓహో ఎంత దూరమా, ఎంత టైమా, ఇన్ని ఉంటాయా అనేది అర్థమవుతుంది. కానీ దాన్ని 15 minutesలో కుదిస్తే మా ఇంటి దగ్గర ఇలా బయలుదేరింది చిటికేస్తే పడవెక్కడం సెకండ్ క్లిప్ అయిపోతుంది. అప్పుడు రియాలిటీ తెలియదు కదా. అంటే పడవెక్కడానికి ఇంటి దగ్గర బయలుదేరిన దానికి 45 minutes జర్నీ ఉంది బస్సులో. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో 45 నిమిషాలు ఉంటుంది. వాళ్ళు ఏవో చెప్తారు, అవన్నీ వినాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇవన్నీ చూపిస్తే వీడియో ఏమవుతుంది అంటే లెంగ్త్ అవుతుంది. మేము అనుకున్న ఫిఫీ ఐలాండ్ని అట్లీస్ట్ 2 parts చేస్తే బాగుంటుందని. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మేము ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తాం కనుక ఫ్యామిలీతో ట్రావెల్ చేసే వాళ్ళకి మా వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఓకే ఇలాగా ప్లాన్ చేసుకోవచ్చు, ఈ ఏజ్ పిల్లలు ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు, లేకపోతే ఇలా చేయొచ్చు, ఈ ఫుడ్ దొరుకుతుంది అంటే వీళ్ళు ఈ ఫుడ్ తింటున్నారంటే మనకి ఆ ఫుడ్ తినే అవకాశం ఉంటుంది. ఏమన్నాడు నిన్న ఒక అబ్బాయి అడిగాడు, తెలుగు వాళ్ళు కనపడ్డారు, ఆయన పేరు నాకు గుర్తులేదు, వాళ్ళు మాతో పాటు జర్నీ చేశారు.
ఆ కుర్రోడిని అంటే 7th క్లాస్ అనుకుంటా మాట్లాడుతున్నాను, ఎలా ఉంది ఏంటి అని అడిగితే అంతా బాగుంది అంకుల్, కానీ ఒకటి ఏంటి అంటే ఈ పిజ్జా బర్గర్లే తినాలి అని అన్నాడు, డామినోస్లో వాటిలో తినాలి అన్నాడు. అప్పుడు నేను అబ్బాయికి ఏం చెప్పానంటే అలా ఏముంది నాన్న, మేమైతే బిర్యానీ రైస్ ఫిష్ వండుకుంటున్నామని వీడియోస్ చూపించాను. వాడు కొంచెం షాక్ అయ్యాడు, ఏంటి అంటే ఓహో ఇలా కూడా ఉండొచ్చా అని. సో ఇదేదో మేము పెద్ద ఉద్ధరించామని కాదు, కానీ ఎవరైనా అలా ప్లాన్ చేసుకుంటే ఆప్షన్స్ ఉంటాయి కదా. కాబట్టి అన్ని డీటెయిల్గా చూపించినప్పుడు ఏమవుతుందంటే వీడియో పెద్దది అవుతుంది. అలాగే కేవలం ప్లేసెస్ చూపించడమే కాదు, కానీ మిగతా ఒకవేళ ప్లేస్ చూడకపోతే హాలిడేకి వచ్చాం కాబట్టి ఎలా టైం స్పెండ్ చేయొచ్చు అనేవి కూడా చూపెడతాం కనుక వీడియో సైజు పెద్దది అవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి వ్లాగ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. సాధారణంగా హాలిడేస్ వెకేషన్ అంటే హోటల్స్లో ఉండాలి అని చాలా మంది అనుకుంటారండి, కానీ హోమ్ స్టేస్ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయని చాలా కొద్ది మందికే తెలుసు. సో ఈ ఆప్షన్ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే సాధారణంగా చాలా మంది హోటల్స్ తీసుకుంటారు కదా, సో బయట ఫుడ్ తింటారు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా బడ్జెట్ పెరిగిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే హోమ్ స్టేస్ కానీ సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ మనం తీసుకున్నట్టయితే చాలా తక్కువలో అయిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ బయట తినకుండా చక్కగా హోమ్ ఫుడ్ వండుకుంటాం. దానివల్ల హెల్త్ మనం రెగ్యులర్గా మనం ఒకవేళ 10 days వెకేషన్ చేసాం అనుకోండి, 3 పూటలు బయట ఫుడ్డే తింటే మన హెల్త్ ఎంత పాడవుతుంది. పిల్లల సంగతి ఏమవుతుంది, అదే ఫుడ్ అలా తింటూ ఉంటే ఫ్రైడ్ ఆయిల్స్ ఇవన్నీ తినేటప్పుడు మిగతా డేస్ స్పెండ్ ఇన్ ద వెకేషన్ సిక్ అయిపోవచ్చు కూడా. అసలు ఎట్లా ఆలోచిస్తే మన ఇండియన్స్ కి దొరికే ఫుడ్ ఏంటంటే, తినగలిగే ఫుడ్ ఏంటి అంటే ఈ డామినోస్ పిజ్జా కానీ KFC చికెన్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇవి తప్పించి మిగతా తినలేము. రైస్ కూడా స్టిక్కీగా ఉంటుంది, కూరలు స్వీట్గా ఉంటాయి. ఒకవేళ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే చాలా రేట్లు. రోడ్డు మీద చాలా మంది పిలుస్తారండి పటాంగ్ బీచ్ దగ్గర. దోశ 200 బాట్ అండి, 270 బాట్ అంటే లిటరల్లీ 520-530 రూపాయలు, 550 రూపాయలు ఒక దోశ. ఆ దోశ మనకు సరిపోదు, ఇంత దోశ వేస్తారు, కడుపు నిండదు కదా. కడుపు నిండదు. కాబట్టి అలాగ తినాలనుకుంటే మీ దగ్గర లగ్జరీ ఉంటే బడ్జెట్ ఉంటే అలా కూడా కానివచ్చు, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడానికి. అలా చేయొద్దు అని అనట్లేదు, ఇలా కూడా. ఇంకోటి చెప్పనా మీకు, మేము ఈ 5 days వండుకున్నా సరే ఆఫ్టర్నూన్స్ అయితే బయటే తింటాము, ఎందుకంటే అక్కడ లోకల్ ఫుడ్స్ ఎంజాయ్ చేయాలి. మేము మ్యాంగో స్టిక్కీ రైస్ తిన్నాము, పాండాన్ రైస్ తిన్నాము, ఇంకేంటంటే రోటీ అండ్ నుటెల్లా రోటీ ఎగ్ తిన్నాము, రోటీ బనానా తిన్నాము, మ్యాంగో షేక్స్ తాగాము, ఇంకేవేవో తిన్నామండి, చాలా తిన్నాము. చికెన్ ఇంకా మార్కెట్స్ లోకి వెళ్తే చెప్పక్కర్లేదు, అన్ని తిన్నాం. 6 క్రొకడైల్ తిన్నాము, క్రొకడైల్ మీట్ తిన్నాము, ఇంకా చికెన్ ఇవన్నీ తిన్నాము, మీట్ బాల్స్, ఫిష్ ఇవన్నీ తిన్నాము. ఇవి తింటూ సరే మన ఫుడ్ని మిస్ అవ్వకుండా, అలాగనే ఇక్కడ ఫుడ్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇక్కడ ట్రెడిషన్స్ అవి చూస్తూ చేసాము. ఎందుకంటే సాధారణంగా ఫ్యామిలీస్తో ప్లాన్ చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళని కూడా తీసుకొస్తారండి. పెద్దవాళ్ళని ఆలోచించండి, బయట ఫుడ్ ఇన్ని రోజులు వాళ్ళకి అవే బర్గర్లు పిజ్జాలు పెట్టాలి అని అంటే వాళ్ళ హెల్త్ కూడా సహకరించాలి కదా. సో దానికోసమనే సాధారణంగా వెకేషన్స్ అనగానే హోటల్స్ అనే కాదు, హోమ్ స్టేస్ అండ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. బట్ అవి చెక్ చేసుకుని కొంచెం ఓపిక్గా మనం ట్రై చేసుకుంటే ద రిమైనింగ్ వెకేషన్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫస్ట్ టిప్ వచ్చేసి పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటారు కదా ఒక మాట ఉంది, గుడ్డెద్దు చేలో పడినట్టు అని. అంటే ఇది నేను ఎవరిని కమెంట్ చేయడానికి కాదు, గుడ్డెద్దు అంటే గుడ్డెద్దు అంటే కళ్ళు లేని ఎద్దు చేలో పడితే అది ఏం మేస్తుందో, అసలు మేత ఎదురుగా ఉందో లేదో తెలీదు, కాబట్టి అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న ట్రిప్ అయినా పెద్ద ట్రిప్ అయినా సో డే 1 నుంచి ఏం చేయాలనుకుంటున్నాము, సో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, అక్కడ వెళ్ళిన దగ్గర వాతావరణం ఎలా ఉంటుంది, పరిస్థితులు ఏంటి, ఫుడ్ ఎలా ఉంటుంది, జర్నీ ఎంతసేపు ఉంటుంది, సో నైట్ జర్నీసా లేకపోతే డే జర్నీసా, కార్లో వెళ్ళాలా బైక్లో వెళ్ళాలా, ఒకవేళ కార్లో వెళ్ళేటట్టయితే మన పిల్లలకి కానీ మన వైఫ్ కానీ మోషన్ సిక్నెస్ ఉంటే వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈరోజు జర్నీ అయ్యి మళ్ళీ వెంటనే జర్నీ ఉంటే పిల్లలు అలసిపోతారు. ఇలా కాకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే ట్రిప్ అంతా ఈజీగా అవుతుందండి. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ట్రిప్ ఓకే చేసుకున్న
కాడి నుంచి మనకు టైం ఉన్నప్పుడల్లా ట్రిప్ గురించి ప్లాన్ చేసుకోవడం అనేది ఉత్తమం. మేము అలాగే చేస్తాం. మాది ఎలాగైనా ఒక 2 months 3 months ముందే ట్రిప్ ప్లాన్ అయిపోద్ది. అయిపోయిన కాడి నుంచి మేము ఖాళీగా అన్నం తిన్నప్పుడు కూర్చున్నప్పుడు ఆ ప్లేసెస్ గురించి చూడడం, నోట్ చేసుకోవడం, ఓహో ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళకూడదు, ఇది ఇంపార్టెంట్, లేకపోతే ఇంత జర్నీయా, ముందేదో అనుకున్నాం కానీ చాలా దూరం ఉంది కాబట్టి దీన్ని స్కిప్ చేయొచ్చు అని మేము ప్లాన్ చేసుకోవడం వల్ల చాలాసార్లు పీస్ఫుల్గా మా ట్రిప్స్ కంప్లీట్ చేయడానికి అయితే అవకాశం దొరుకుతుంది. పెద్దవాళ్ళతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఒక టిప్ చెప్తానండి. అందరికీ ఇలాగ కుకింగ్ చేసుకునే అవకాశం దొరకపోవచ్చు. అలాగని పెద్దవాళ్ళతో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు భోజనం అన్నా మానేస్తారు తప్పించి ఏది పడితే తినలేరు. ఎందుకంటే లైఫ్ లాంగ్ అలవాటు పడిపోయి ఉంటారు. ఇంత ఏమంటారు డైవర్స్ ఫుడ్కి వాళ్ళకి అలవాటు ఉండదు. ఇక్కడైతే రైస్ దొరుకుతుందండి. అంటే ఎక్కడ బఫేలో చూసినా మీకు రైస్ దొరుకుతుంది. లేదా రైస్ కూడా కొనుక్కోవచ్చు. 15 బాట్కి 20 బాట్కి మీరు రైస్ ఆర్డర్ చేసుకోవచ్చు. కొంచెం స్టిక్కీగా ఉన్నా సరే పెద్ద ఇబ్బంది లేదు. గ్రీక్ యోగర్ట్ అని దొరుకుతుంది ఇక్కడ. ఏ షాప్స్కి వెళ్ళినా 7-Elevenలో దొరకదు మ్యాక్సిమమ్. ఈ సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడికైనా వెళ్తే గ్రీక్ యోగర్ట్ అని దొరుకుతుంది. అది మన పెరుగులాగే ఉంటుంది. అది మీరు ఒక డబ్బా రోజు కూడా కొనుక్కున్నారనుకోండి, మీరు భోజనానికి ఎక్కడికి వెళ్ళినా లేకపోతే మీ హోటల్లో అయినా ఆ గ్రీక్ యోగర్ట్ వేసేస్తే వాళ్ళు చక్కగా పెరుగన్నం తింటారు. ఇంకో టిప్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి బనానాను అంచుకుని తినవచ్చు. మేము ట్రిప్కి వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ప్రియా పచ్చళ్ళు 10 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా, ఒక 5-6 పడేస్తామండి బ్యాగ్లో. ఎందుకంటే ఇలా పెరుగన్నం తిన్నప్పుడు జస్ట్ ఒక పూట నంచుకొని పచ్చడి నంచుకొని తినేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మేము ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు నేను, మా మమ్మీ, మా డాడీ, అక్క, సో అందరూ పర్లేదు కానీ మా మమ్మీ కొంచెం ఫుడ్కి ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఏం చేసామంటే వాళ్ళు రైస్ ఇచ్చి యోగర్టే అడిగేవాళ్ళం. ఆ యోగర్ట్ ఇచ్చినప్పుడు మేము పట్టుకెళ్ళిన పచ్చళ్ళని నంచుకొని మా మమ్మీ హ్యాపీగా అన్నం తినేసేది. కాబట్టి ఒక 5-6 పచ్చడి ప్యాకెట్లు వేసేసుకోండి, కారపొడి ప్యాకెట్లు వేసుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ పచ్చళ్ళు సింపుల్గా చిన్న ప్యాకెట్, పెద్ద కేజీ ప్యాకెట్లు కట్టకండి. ఆ రోజుకి ఓపెన్ చేసి పడేసేలా చిన్న ప్యాకెట్లు కట్టుకోండి. అవి చాలా ఉపయోగపడతాయి. నెయ్యి కూడా ఎందుకు లేరా, నెక్స్ట్ టైం మనం తీసుకెళ్దాం. వాళ్ళకి అంత వీడు అంటున్నాడు నెయ్యి కూడా అంటాడు. ఎందుకంటే పప్పు వండుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ టైం నెయ్యి పట్టుకెళ్దాం నాన్న అని చెప్పాను. అది మీకు చెప్పమంటున్నాడు. మరొక టిప్ అండి. సో మన ప్రిఫరెన్సెస్ ఎలా ఉండాలి అని అంటే క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కొద్ది గొప్ప రీసెర్చ్ చేస్తాం కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు 10 ప్లేసెస్ చూడాలి అని అనుకుంటాం. సో ఆ 10 ప్లేసెస్లో మనకి ఏది నచ్చుతుంది మన చాయిస్ ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ ప్లేసెస్ తిరిగేసామా అని కాదు, కానీ ఉన్న కొద్ది ప్లేసెస్ అయినా కూడా చక్కగా ఎలా స్పెండ్ చేసాము, అంటే ఏం చూసాము అన్నది ఇంపార్టెంట్. చాలాసార్లు మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి అని చెప్పి హెక్టిక్ షెడ్యూల్ అయితే క్రియేట్ చేసేసుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఫీఫీ ఐలాండ్ వెళ్ళాం. ఫీఫీ ఐలాండ్ టూర్ వాడు ఏం చెప్పాడంటే మాకు స్టార్టింగ్ కూర్చోపెట్ట 45 minutes లెక్చర్లో మిమ్మల్ని 7 ఐలాండ్స్ తీసుకెళ్తాము, ఇది ప్రిఫరెన్సెస్ అని చెప్పాడు. మాకు అసలు టూర్ జరుగుతున్నప్పుడు అనిపించింది ఎందుకురా బాబు మాకు ఇన్ని ప్లేసెస్ ఎందుకు చూపించడం అని అనిపించింది. లాస్ట్ మాయా బే తీసుకెళ్లారండి. ఓన్లీ 45 minutes టైం ఇచ్చారు. మాకు అసలు ఎలా అనిపించిందంటే ఇటు వీడియోసే కవర్ చేయాలా లేకపోతే ఇటు మేమే ఎంజాయ్ చేయాలా, అసలు మాకు ఎంజాయ్ చేయడానికి టైం అనేది దొరకలేదు. వీడియోస్ కవర్ చేయడానికి టైం సరిపోయిందండి. సో అస్సలు వేరే అవకాశమే లేదు. ఇంకెలా అంటే పిలిచేస్తున్నారు అనమాట. సో మాకు అనిపించింది ఎందుకు ఇన్ని ఐలాండ్స్ ఎందుకు, మంకీ ఐలాండ్ అన్నారు, అలా తీసుకెళ్ళి మళ్ళీ అలా వెనక్కి తీసుకొచ్చారు. ఇంకేదో ఐలాండ్ అన్నారు. సో ఇన్ని 7 ఐలాండ్ల బదులు 2 ఐలాండ్స్ పెట్టుకొని అక్కడే మాకు ఒక 1.5 hours 2 hours టైం ఇస్తే చక్కగా క్వాలిటీ టైం అనేది మేము స్పెండ్ చేసేవాళ్ళం కదా అని అనిపించింది. సో చాలాసార్లు మిస్టేక్ ఏం చేస్తామంటే క్వాంటిటీ ఇన్ని ప్లేసెస్ అని కౌంట్ చేసుకొని అక్కడ పెట్టేసుకుంటాం. అలా కాకుండా మీ చాయిస్ ఏంటి, 10 ప్లేసెస్ ఉన్నాయి, అందులో మీ ప్రిఫరెన్సెస్ ఏంటి, మీ చాయిస్ ప్రకారంగా మీ టేస్ట్ ప్రకారంగా అవి సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఫీఫీ ఐలాండ్ వెళ్ళాం. ఆ నెక్స్ట్ డే మేము జేమ్స్ బాండ్ ఐలాండ్ కూడా వెళ్ళిపోదామని మేము రిజర్వేషన్స్ కూడా చేసేసుకుందామని ఆ అమ్మాయికి కూడా చెప్పేసాము ఆల్రెడీ. కానీ మాకేమనిపించిందంటే వద్దులే నెక్స్ట్ టైం వెళ్దాము, అవకాశం వస్తుంది కదా మళ్ళీ, అప్పుడు మనం వెళ్ళి చూసుకోవచ్చు. జేమ్స్ బాండ్ ఐలాండ్ హెక్టిక్ అయిపోద్ది. ఈ రోజంతా మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ జేమ్స్ బాండ్ ఐలాండ్ కూడా తీసుకెళ్ళడానికి ముందు 45 నిమిషాల క్లాసు, మళ్ళీ 1 hour జర్నీ మేము అక్కడికి వెళ్ళాలి. తర్వాత వాళ్ళు మెయిన్ చేసేది ఏంటంటే
మాకు అక్కడ ప్యాడిల్ బోట్స్ ఉంటాయి, వాళ్ళకి మాతో సంబంధం లేదు, వాళ్ళు డబ్బులు అడుగుతారు, మీరు కట్టుకోండి, మాతో పాటు మీ ఫోటోగ్రాఫర్ వస్తాడు, మీ ఫోటోలు తీస్తాడు, లాస్ట్లో ఆడికి డబ్బులు కట్టండి, ఇవే చెప్తారు తప్పించి ఏమి ఉండదు, దాంట్లో ఉపయోగం లేదు. ఆ 45 నిమిషాలు కట్ చేస్తే చాలా బాగుంటుంది. అదేదో ఐలాండ్కి తీసుకెళ్లారు, అక్కడ అది ఎందుకు తీసుకెళ్లారు అర్థం కాలేదు. ఆ మంకీ ఐలాండ్లో మంకీలు లేవు, అక్కడ దించలేదు. 2 ఇంపార్టెంట్ అండి దాంట్లో. ఆ 2 తీసుకెళ్తే 3 గంటలు సేవ్ అవుతుంది. ఆ 3 గంటలు మాయా బీచ్ లో గంటన్నర, ఇంకోటి గంటన్నర ఉంటే బాగుంటది కదా. కానీ వాళ్ళ జనాలు కూడా టార్గెట్ ఏంటంటే మేము 7 ఐలాండ్లు చూసాం, వాళ్ళ టార్గెట్ ఏంటంటే మీకు 7 ఐలాండ్లు చూపించేస్తున్నాం రోజంతా అని. ఏమి ఉండదు. కాబట్టి ఎక్కువ నెంబర్స్, చాలా మంది ఫొటోస్, ఆ డ్రెస్ తో ఫోటో, ఈ డ్రెస్ తో ఫోటో, ఇలా ఎత్తినప్పుడు ఫోటో, ఇలా ఫోటో, ఇలా ఫోటో అని చాలా ఆవేశపడతారండి. చూస్తే ఒక్క ఫోటో కూడా క్వాలిటీ ఉండదు, ఒక్క ఫోటో కూడా కరెక్ట్ గా లైటింగ్ ఉండదు. అలా వద్దు, మీకు ఏ ఫోటో కావాలి, ఎక్కడ కావాలో ఎంచుకోండి, ఆ ఫోటో పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు తీసుకోండి, హ్యాపీ, అంతే కదా. ఇప్పుడు 10 రకాల వంటలు వండుకొని దాంట్లో ఒక్కటి కూడా నీకు నచ్చలేదు అనుకోండి, ఎందుకు వేస్ట్, నీకు నచ్చింది ఒకటి వండుకో. మేము అదే పని చేస్తాం. చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నా ఎక్కడ కొట్టేస్తాం, ఏముంది, దానికంటే ఇంపార్టెంట్ ప్లేస్ లో 3-4 ఉన్నాయి, చూసుకుంటాం చాలు. అవ్వకపోతే అవ్వలేదు, కాబట్టి హ్యాపీగా ఉంటుంది మీ ట్రిప్ అయితే. లేకపోతే మైండ్ లో టెన్షన్ ఉండి అమ్మో ఆ ప్లేస్ చూడలేదు అని మీ బ్రెయిన్ తినేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫుకెట్ క్రాబీ కూడా అనుకున్నామండి. ఫుకెట్ కి మాకు 5 రోజులు సరిపోలేదు, ఇంకా మళ్ళీ 5 రోజుల్లో మళ్ళీ 3 రోజులు క్రాబీ, 2 రోజులు క్రాబీకో పెడితే అసలు కాదు, పులుసు అయిపోతారండి పిల్లలంటే మనం కూడా పులుసు అయిపోతాం అసలు. అలా పెట్టుకోవద్దు అలా. సో అందుకే మీ చాయిస్ ప్రకారంగా క్వాంటిటీ కాదు క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో మరొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, సపోజ్ మీకు 5 డేస్ ట్రిప్ ఉందనుకోండి, 5 డేస్లో 4 డేస్ పూర్తిగా తిరగండి, చూడండి. ఒక డే మాత్రం ఏం చేస్తారంటే కేవలం రిలాక్సేషన్ కోసం పెట్టుకోండి. అంటే ఎక్కడ పెద్ద టార్గెట్స్ పెట్టుకోకుండా, మీ ఎదురుగా బీచ్ ఉందనుకోండి, ఈరోజు బీచ్లో ఆడుకుందాం, లేదా మీది ఒక రిసార్ట్ అనుకోండి, సో రిసార్ట్ పార్క్లో కానీ లేకపోతే అక్కడ టైం స్పెండ్ చేద్దాం, లేదా ఆ రోజు చక్కగా లేట్గా లేచి ఫుడ్ తినడానికి వెళ్దాం అని అనుకుంటే మీ ట్రిప్ ఎండింగ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రేపు జర్నీ ఉందనగా నైట్ వరకు కూడా మీరు హరీబరీగా ఉంటే ఏం చేసామా అని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైతే కంగారుగా ఉన్నామో ఇక్కడ అలా కంగారుగానే ఉంటుంది. అందుకనే 9 డేస్ ట్రిప్ అయిపోయింది. ఈరోజు 10th డే మేము ఏం చేసామంటే ఎక్కడికి వెళ్ళలేదు. జేమ్స్ బాండ్ వెళ్దామని అనుకున్నాం కానీ వద్దు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అక్కడ స్టక్ అయిపోతాం. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మేము అన్నీ లేట్గా లేచాం, ఎందుకంటే 9:30కి 10కి లేచి చక్కగా కాఫీ తాగి పూల్లో ఎంజాయ్ చేస్తున్నాం. సో చక్కగా బాడీ రిలాక్స్ అవుతుంది. సో మంచి మెమరీస్తో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. సో అలా చేయండి, ఒక్కరోజు రిలాక్సేషన్ డే పెట్టుకోండి. బేసిక్గా ట్రావెల్ చేసినప్పుడు మెయిన్ ట్రావెల్ టిప్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ చూసుకుందాం, అక్కడ దొరకొచ్చులే అని అనుకుని ఏం చేస్తారంటే మెయిన్ బేసిక్స్ కూడా, అంటే ఏవైతే బాగా నెసరీయో, బాగా అవసరమో వాటి విషయంలో కూడా లైట్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అనుకున్నట్టుగా ఉండదు, సో అవి దొరకకపోవచ్చు. కాబట్టి పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏవైతే అవసరమో, లేకపోతే వాళ్ళకి ఏవైతే ఇంపార్టెంటో, పెద్దోళ్ళతో ట్రావెల్ చేసినా అవి పట్టుకెళ్ళే ప్రయత్నం అయితే 100% చేయండి. అర్థమవుతుందండి. మేమైతే బేసిక్గా వాళ్ళ మెడిసిన్ క్యారీ చేస్తాం, అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి. కానీ అర్ధరాత్రి మీకు వాళ్ళకి జ్వరమో ఏదో వచ్చిందనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తారో, ఎవరిని అడుగుతారు. అందుకనే ఆ బేసిక్ మెడిసిన్ ఏవైతే సిరప్లు ఉన్నాయో, ఒకటి అరగకపోతే సిరప్ ఉంటుంది కదా, కోలిక్ అంటారు కదా, అది, అలాగే డోలో, అంటే వాళ్ళు ట్యాబ్లెట్ స్టేజ్కి వచ్చారు, జ్వరం వస్తే, కోల్డ్ వస్తే, అలాగే ఇంకేంటి చెర్రీ కాఫ్ అంటే దగ్గు వస్తే, ఇవి మనకు ఎవరో చెప్పరండి, మన పిల్లల మీద మనమే జాగ్రత్త తీసుకొని పెట్టుకుంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత క్రిస్సీకి జలుబు వచ్చింది, రిచ్చికి వచ్చింది, క్రిస్సీకి వచ్చింది ముందు, ఎందుకంటే స్కూల్లో అది నీకు వేసాం కదా, ఫస్ట్ వేసారు బాబు. సో అవి ఉంటాయి. అలాగే ఒకవేళ మీ పిల్లలు హార్లిక్స్ తాగి బూస్ట్ తాగి అలవాటు ఉందనుకోండి, సో ఇక్కడ ఎవరు మనకి హార్లిక్స్ బూస్ట్ ఇవ్వరు, మనకి మిల్క్ అవి హోటల్స్లో దొరుకుతాయి కదా, ఎలాగో బఫెట్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకుంటే అక్కడ మిల్క్ ఇస్తాడు.
షుగర్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ శాచెట్స్ ఎంత 5 రూపాయలే కదా, లగేజ్లో పడేశారనుకోండి, అది వంపేసి కలిపేసి ఇవ్వచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలాంటివి బేసిక్ ఏమంటారు థింగ్స్ అనేవి క్యారీ చేయాలి. మెడిసిన్ క్యారీ చేయాలి. సో వాళ్ళకి అవసరమైనవి క్యారీ చేయాలి. సో ఇవి కూడా మర్చిపోయారు అనుకోండి, అక్కడ చూసుకుందాం అనుకుంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మేమైతే ఇవన్నీ ఒక కిట్ లాగే ఉంటుందండి మాకు, ట్రావెల్ కిట్ లాగా. సో ఆ డబ్బాలు అలా ఉంటాయి. టూర్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ డబ్బాలు తీసి వాటిని మళ్ళీ ఏం తక్కువ ఉన్నాయని చూసుకొని రీఫిల్ చేసుకొని అవి పెట్టుకుంటాం. ఒకవేళ తెచ్చిన వేస్ట్ అయిపోతాయని అనుకున్నాం అనుకోండి, అవి ఎంతండి శాచెట్లు 5 రూపాయలు, వదిలేసి వచ్చేస్తాం. లేకపోతే అదే సూట్ కేసులో మళ్ళీ తెచ్చేసుకుంటాం. మరొక మాట అండి, మీరు ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా స్విమ్ వేర్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. సో మేమైతే ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా స్విమ్ వేర్ పెట్టుకుంటాం. ఒకటి, మీరు ఒకవేళ స్విమ్మింగ్ పూల్ హోటల్ బుక్ చేసుకున్నా, లేదు బీచెస్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీరు స్విమ్ వేర్ అయితే ఈజీగా వాడుకోవచ్చు. ఎందుకు అని అంటే ప్రతి స్విమ్మింగ్ పూల్లో కూడా కంపల్సరీగా స్విమ్ వేర్ అనేది ఉండాలి. ఏ బట్టలు పడితే ఆ బట్టలతో అయితే అలౌ చేయరండి. తీరా మీరు ఇంత ప్లాన్ చేసుకున్న తర్వాత అక్కడ వెళ్ళి వాళ్ళు అలౌ చేయలేదు అనుకోండి, సో డిసప్పాయింట్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ స్విమ్మింగ్ పూల్ కాకపోయినా బీచెస్ కి వెళ్ళినా కూడా ఈ స్విమ్ వేర్ అయితే చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ వాటర్, ఒకవేళ మీరు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళి మీరు స్విమ్ వేర్ కొనుక్కోలేదు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే బై స్విమ్ వేర్ అని అంటారు. అప్పుడు ఇక్కడ కొనుక్కోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది, చాలా రేటు అసలు. సో అందరికీ మనం అయితే అది అఫోర్డ్ చేయలేము, ఒకరికి ఇద్దరికి అయితే తప్ప. అండ్ ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ దీనివల్ల, స్విమ్ వేర్ బట్టలు నీళ్ళు ఎక్కువ పీల్చదండి. అంటే స్విమ్మింగ్ పూల్ నుంచి ఇలా లేచిన వెంటనే వాటర్ అక్కడికక్కడే కారిపోతుంది అండ్ తొందరగా డ్రై అయిపోతుంది. సేమ్ వే బీచ్ కూడా, బీచ్కి వెళ్ళిన తర్వాత మీరు వచ్చేసేటప్పటికి వాటర్ అంతా ఆరిపోతుంది అనమాట. ప్లస్ మనం ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు లగేజ్లో. సో కంపల్సరీగా మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ స్విమ్ వేర్ అనేది మీరు క్యారీ చేయండి. మేమైతే ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా స్విమ్ వేర్ కంపల్సరీగా మేము క్యారీ చేస్తాం, పెట్టుకుంటాము. సో ఈ స్విమ్ వేర్ లింక్, అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీరు కూడా కొనుక్కోండి. చాలా సేపు అయిందండి మేము పూల్కి వచ్చి. నాకు తెలిసి 10:30, 11కి వచ్చాము. 1:15 1:30 అవుతుంది. చాలా టైం అయితే మేము ఇక్కడ స్పెండ్ చేసామండి. ఇంకా రావట్లేదండి. మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. మీరు వెళ్ళిపోండి, మేము తర్వాత షనాతో వస్తాం అంటున్నారు. నేను జోచి వెళ్ళిపోతున్నామండి. వాళ్ళు అసలు రామంటున్నారు. మీరు వెళ్ళిపోండి, మేము స్లోగా వస్తాం. అటు చూడండి ఏమంటున్నాడు అంటే, అది అలా ఉంటుంది మరి. బొవ్వ ఎవడు పెడతాడు రా, ఫ్రీ బఫే ఉంది రెడీ అక్కడ అంటున్నాడు. ఆడు మేమేమో ఆ హోటల్లో ఉన్నామండి, దాంట్లో ఉన్నాము, ఇక్కడ ఫ్రీ బఫే తినేస్తాను అంటున్నాడు. అంటే రెండు ఒకరివే, కానీ ఇది రిసార్ట్ కదా, ఇక్కడదే అక్కడదే మ్యాచ్ అవ్వదు కదా.